వెల్కమ్ టు కృష్ణ కాశీ పూణేవాలి ఛానల్. పన్నీర్ టిక్కా మసాలా కోసం ప్లేట్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్ పొడి, 2 స్పూన్ల పెరుగు వేసి, పెరుగు ఖచ్చితంగా వేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసి, మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర గ్రీన్ మాత్రమే ఉంది. గ్రీన్ అండ్ ఒక ఆనియన్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. పన్నీర్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, మరి చిన్నగా కట్ చేసుకోకూడదు. ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు పెట్టి తీసిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా కబాబ్ స్టిక్స్కి కుచ్చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు టిక్కా మసాలా తయారు చేసుకుందాము. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 ఆనియన్, 2 టమాటోలు, 4-5 జీడిపప్పు, 4 ఎండుమిర్చి వేసి, ఒట్టి కారం కంటే ఎండుమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా మగ్గించేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, 1/2 ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పసుపు, 1 టమాటో వేసి, టమాటో బాగా మెత్తగా మగ్గిన తర్వాత పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ మసాలా కానీ వేసేసి బాగా కలిపి 1 నిమిషం పాటు బాగా మగ్గించి ఒక చిన్న కప్పుతో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతలోపు కబాబ్ స్టిక్స్కి పన్నీర్ అంతా కుచ్చి పెట్టుకున్నాం కదా, ఇది ఇలా ఫ్లేమ్ పైన కాల్చుకోవాలండి. రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఇలా ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చిన తర్వాత కర్రీలో వేసేసి పన్నీర్ విడిపోకుండా లైట్గా కలపాలండి, మరి ఎక్కువ కలిపేయకూడదు, పన్నీర్ విరిగిపోతుంది. ఇలా లైట్గా కలిపేసి 2 నిమిషాలు బాగా మగ్గించుకొని ఇలా నూనె అంతా పైకి తేలుతుందండి. కర్రీ రెడీ అయిపోయినట్లు. కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోతుందండి. చపాతీ, నాన్స్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.